సో, లాస్ట్ వీడియోలో నేను ఆగ్రాది ఏదైతే వ్లాగ్ పోస్ట్ చేశానో, దాని కంటిన్యూయేషన్ వీడియో ఇది. సో, మార్నింగే తాజ్‌మహల్ చూసేసి వచ్చిన తర్వాత, మేమైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నాము ఆగ్రాలో. ఇక్కడ చోలే భటూరే ఒకటి, ఇంకొకటి సమ్ పూరి కైండ్ ఏదో తీసుకున్నాం గానీ, అది టేస్ట్ అస్సలు మాకు నచ్చలేదు. సో, చోలే భటూరే అయితే చాలా బావుండింది అని అనిపిచ్చింది. సో, ఇక్కడ ప్రీతం ఎక్స్‌ప్రెషన్ బట్టనే మీరు అర్థం జేసుకోవచ్చు ఏది బావుంది అని చెప్పేసి. సో, ఇంకా మేము బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని డైరెక్ట్‌గా రైల్వే స్టేషన్‌కయితే వెళ్తున్నాము. ఆగ్రా నుంచి మథురాకి బై ట్రైన్ వెళ్తే హార్డ్‌లీ ఒక 45 మినిట్స్ అంటే మాక్సిమం అంతటి లోపలే రీచ్ అయిపోతాము. సో, ఇంకా ఒక 40 మినిట్స్ జర్నీ చేసేసి మథుర అయితే రీచ్ అయిపోయాము. అక్కడి నుంచి ఆటో బుక్ చేసుకొని డైరెక్ట్‌గా ద్వారకాధీష్ మందిర్ దగ్గరకైతే వదలమన్నాము. సో, అక్కడ టెంపుల్ ఉన్న స్ట్రీట్స్ చాలా చిన్నవి కాబట్టి సర్టెన్ లొకేషన్ వరకు ఆటో పర్ హెడ్ 20 రూపీస్ చార్జ్ చేసేసి ఒక లొకేషన్‌కైతే వదులుతారు. అక్కడి నుంచి ఇలా బై రిక్షా మనము ఆ సందుల్లో అయితే వెళ్ళాలి. ఈ రిక్షా గూడా పర్ హెడ్ 20 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. అక్కడ ఇంటీరియర్స్ ఆఫ్ ద సిటీ ఎక్కడైతే చిన్న సందులుంటాయో అక్కడికైతే వీళ్ళే డ్రాప్ జేస్తారనమాట. మథురా స్ట్రీట్స్ వచ్చేసి చూస్తున్నారు గదా! ఇదంతా కంప్లీట్‌గా షాపింగ్ కాంప్లెక్సెస్ ఉన్న ఏరియా అనమాట. ఇక్కడే ద్వారకాధీష్ మందిర్ అయితే లొకేట్ అయ్యుంది. చూస్తున్నారు కదా! ఇప్పుడు కనిపిస్తున్నది ద్వారకాధీష్ మందిర్ అనమాట. సో, మేమొచ్చేపాటికి ఆల్మోస్ట్ 11:00 అయ్యింది. ఈ టెంపుల్ 11:00కి క్లోజ్ అని తెలిసే మాక్సిమం మేమిక్కడికి ఆ టైం లోపల రావడానికి ట్రై చేసాం గానీ కుదరలేదు. సో, టెంపుల్‌ది మళ్ళీ ఈవినింగ్ 4:00 అయితే ఓపెన్ చేస్తారు. అప్పటిదాకా అయితే బయట ఏదైనా ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పేసి తిరుగుతూ ఉన్నాము. మథురా స్ట్రీట్స్ చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి మాకైతే. ఎక్కడ చూసినా లార్డ్ కృష్ణ స్టాచ్యూస్, లార్డ్ కృష్ణ కోసం డెకరేటివ్ పర్పస్‌కి కావాల్సిన అన్ని డెకరేటివ్ క్లాత్స్ గానీ అన్నీ గూడా కనిపిస్తున్నాయి. అవన్నీ చూస్తున్నప్పుడు సమ్ డిఫరెంట్ వైబ్ అయితే అనిపిస్తుండింది. సో, ఇక్కడ ద్వారకాధీష్ టెంపుల్ అయితే ఫుల్ ఓల్డ్ గల్లీలో అయితే ఉందని చెప్పాను గదా! అక్కడే టెంపుల్ నుంచి కొంచెం ఒక 100 మీటర్స్ ముందుకు నడుచుకొనొచ్చి ఒక చిన్న సందులో మనం క్రాస్ అయ్యి వెళ్తే డైరెక్ట్‌గా ఇలా ఘాట్ దగ్గరకైతే వెళ్ళిపోతాము. ఇక్కడ ఫ్లో అవుతున్న యమునా రివర్‌లో బోటింగ్ గూడా మనం చేయొచ్చు. ఇక్కడే టెంపుల్ నుంచి ఒక 100 మీటర్స్ దూరంలో ఉన్న ఈ విశ్రామ్ ఘాట్ అన్న లొకేషన్ ఇక్కడ చాలా వరకు ఫేమస్. సో, ఇక్కడ మనం బోటింగ్ చేస్తూ వెళ్తే ఇక్కడ కాన్స్ కిలా ఒకటి, దెన్ కొన్ని వ్యూ పాయింట్స్ చూపించుకొని మనల్ని మళ్ళీ వచ్చి విశ్రామ్ ఘాట్‌లో అయితే వదులుతారు. పర్ హెడ్ 200 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు బోటింగ్‌కి. సో, ఇక్కడొచ్చేసి ఈ మలాయ్ లస్సీ వచ్చేసి ఇక్కడ గూడా ఫేమస్ అనుకుంటా. లైక్ అమృత్‌సర్‌లో లాగా. బట్ అమృత్‌సర్‌లో మేము టేస్ట్ చేసిన లస్సీ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. ఇక్కడ గూడా లస్సీ బావుంది కానీ, ఆ లెవెల్‌నయితే రీచ్ అవ్వలేదు అన్నట్టయితే అనిపిచ్చింది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు గదా! కచోరీ అయితే ఎలా చేస్తున్నారని చెప్పేసి. ఎక్కడ చూసినా ఇక్కడ నార్త్ సైడ్ కంప్లీట్‌గా కచోరీ చూసి విరక్తయితే వచ్చునుంది ఈ పాటికి మాకు. సో, ఇంకా ఇక్కడ జిలేబీ గూడా ఫ్రెష్‌గా వేస్తున్నారని చెప్పేసి జిలేబీ గూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి ప్రీతం అయితే జిలేబీ తిందామని చెప్పేసి వెతుకుతున్నాము. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! ఫుల్ కలర్‌ఫుల్ బ్యాంగిల్స్ అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. కంప్లీట్‌గా ఈ స్ట్రీట్ మొత్తం ఫుల్ కలర్‌ఫుల్‌గా అయితే ఉంది మొత్తం అంతా. సో, మేము అక్కడి నుంచి ఒక 100 మీటర్స్ ముందుకు నడుచుకొని రాగానే మాకు విశ్రామ్ ఘాట్‌ది బోర్డ్ అయితే కనిపిచ్చింది. ఇక్కడ విశ్రామ్ ఘాట్ దగ్గర లెఫ్ట్ సైడ్ టర్న్ అయిపోతే కొంచెం ముందుకెళ్తే ఇంకా మనకి విశ్రామ్ ఘాట్ అయితే ఆ ఘాట్ దగ్గరికి మనం చేరుకుంటాము. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! ఫుల్ స్వీట్ షాప్స్ మొత్తం అంతా. కంప్లీట్‌గా ఏదో హిందీ మూవీలో సీన్స్ అయితే చూసినట్టు అనిపిస్తుండింది నాకు ఈ గల్లీలన్నీ చూస్తున్నప్పుడు. సో, ఇక్కడ మేము ఒకటి మథురాది ఏదైనా మ్యాగ్నెట్ తీసుకుందాము మెమరీ కోసం అని జెప్పేసి వెతుకుతుంటే జస్ట్ మాకు ఎగ్జాక్ట్‌గా ఎలా గావాలో అలా ఉన్నది ఇక్కడ దొరకలేదనమాట. సో, ఇంకా లైట్ తీసుకొని ముందుకైతే వచ్చేసాము. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! ఇదే విశ్రామ్ ఘాట్. ఈ ఘాట్‌కి ఈ పేరు రావడానికి ఒక స్టోరీ ఉంది. సో, అప్పట్లో లార్డ్ కృష్ణ వాళ్ళ మేనమామ అయిన కంసుడిని చంపేసి ఇక్కడికొచ్చి విశ్రాంతి తీసుకున్నారంట. అందుకని ఈ ఘాట్ పేరు విశ్రామ్ ఘాట్ అన్నట్టు పేరొచ్చింది. సో, ఇక్కడైతే కంప్లీట్ బోటింగ్ అంతా ఎక్కువుంటుంది. దెన్ ఇక్కడ చాలా వరకు స్నానాలు చేసేటి వాళ్ళు గూడా చేస్తూ ఉంటారు. దెన్ చాలా వరకు పూజలు గూడా ఇక్కడ జరుగుతూనే ఉంటాయి కంటిన్యూస్‌గా. చూస్తున్నారు గదా! ఈ గల్లీలు ఎంత చిన్నగున్నాయని జెప్పేసి. సో, అక్కడ ద్వారకాధీష్ టెంపుల్ నుంచి కొంచెం ముందుకొస్తే మనం ఇక్కడికైతే వచ్చేస్తాము. కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ బోటింగ్ చేసి కాసేపు టైం కూడా స్పెండ్ చేయొచ్చు. మేము కూడా మార్నింగ్ నుంచి కంప్లీట్‌గా సన్‌లోనే తిరుగుతున్నాం కాబట్టి ఫుల్ టైర్డ్ అనిపిస్తూ ఇక్కడ కాసేపయితే రెస్ట్ చేద్దామని చెప్పేసి ఒక 1 హార్ పాటు కూర్చున్నాము.
కంప్లీట్‌గా మేము కూర్చున్నంత సేపు ఈ కోతులది యాక్టివిటీస్ అన్నీ చూస్తూ కూర్చునున్నాము. ఎంత నాటీ ఉన్నాయో అసలిక్కడ కోతులైతే. సో, ఇక్కడైతే కొంచెం మనం మన ఫోన్స్‌తో అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి మన బ్యాగ్స్ దగ్గర. లేకపోతే కోతులు లాక్కొని ఎళ్ళిపోయే ఛాన్సెస్ ఉందంట. సో, ఇక్కడొచ్చేసి మేము కాసేపు టైమ్ స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ మెయిన్ టెంపుల్ ఏదైతే కృష్ణ జన్మభూమి ఉందో అక్కడికైతే వెళ్తున్నాము. ఈ ఓల్డ్ మథుర గల్లీలో ఇలా రిక్షాలో వెళ్ళడం గూడా ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనే చెప్పొచ్చు. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల మాకెటువంటి ఫుడ్ అయితే తీసుకోవాలని చెప్పేసి అనిపించట్లేదు. కంప్లీట్‌గా లిక్విడ్స్ తాగుతూనే ఉన్నాము ఆ రోజంతా. సో, ఫైనల్లీ ఒక 1 ½ అవర్ అక్కడ విశ్రామ్ ఘాట్ దగ్గర స్పెండ్ చేసిన తర్వాత బై రిక్షా మేమిక్కడికి జన్మభూమి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము. మేమిక్కడికొచ్చిన తర్వాత తెలిసిందేంటంటే, ఈ టెంపుల్ గూడా ఈవినింగ్ 4:00కే ఓపెన్ చేస్తారు అని చెప్పేసైతే తెలిసింది. బట్ గూగుల్‌లో ఏమో 24 హవర్స్ ఓపెన్ అనే చూపిస్తుంది గానీ, ఇక్కడికొస్తే టెంపుల్ అయితే ఓపెన్ ఉంది. బట్ లోపలున్న మెయిన్ టెంపుల్ అయితే 4:00 ఓపెన్ అవుతుంది. మిగతా టెంపుల్స్ కావాలంటే చూసుకోవచ్చు అన్నట్టు చెప్పారు. సో, ఎలానో మెయిన్ టెంపుల్ దర్శించుకోవడానికి 4 దాకా అయితే వెయిట్ చేయాల్సిందే. సో, ఇంకా ఇక్కడ చూస్తున్నారు గదా! ఈ టెంపుల్ లోపలికైతే ఫోన్స్ అవి ఏమీ అలో లేదనమాట. బయటనే మనం డిపాజిట్ చేసి లోపలికెళ్ళాలి. సో, బయట నుంచే నేను టెంపుల్ అయితే అయినంత వరకు మీకు కవర్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడొచ్చేసి కృష్ణుడు బర్త్ ప్లేస్ అంతా లోపలుంది. అండ్ ఆల్సో కృష్ణుడిని చిన్నప్పుడు ఎక్కడైతే బంధించేవాళ్ళో ఆ ప్లేస్ కూడా లోపలుందనమాట. అప్పట్లో ఉన్న ఓల్డ్ టెంపుల్స్ అన్నీ ఔరంగజేబ్ ఇక్కడ అటాక్ చేసినప్పుడు మొత్తం అన్నీ డెస్ట్రాయ్ అయితే చేసేశారు. ఇప్పుడున్న టెంపుల్ అయితే కొత్తది. ఫైనల్లీ టెంపుల్ ఓపెన్ అయిన తర్వాత లార్డ్ కృష్ణుడి దర్శనం అయితే తీసుకొని, ఇంకా డైరెక్ట్‌గా మేము ద్వారకాధీష్ టెంపుల్‌కైతే మళ్ళీ వచ్చేస్తున్నాము. ఇక్కడ గూడా 4:00కి టెంపుల్ ఓపెన్ అనేసైతే చెప్పారు గదా! సో, అందుకని ఇక్కడ గూడా చూసుకుందాం అని చెప్పేసి వస్తున్నాము. ఇక్కడ లోపలికి ఫోన్స్ అవి తీసుకెళ్ళొచ్చు. ఫోన్స్ మొత్తం అంతా గూడా అలో ఉంది. సో, లోపల గూడా వీడియోగ్రఫీ ప్రొహిబిటెడ్ అన్నట్టు రాసారు గానీ, వీడియోగ్రఫీ ఒకవేళ ఆన్ చేసి చాలామంది కూడా తీస్తూ ఉండిన్నారు. బట్ అక్కడున్న సెక్యూరిటీ అయితే ఎవరు ఏమీ ఆబ్జెక్ట్ చేయలేదు. సో, అందుకని ఈ టెంపుల్ మీకు గూడా చూపిద్దాం అన్నట్టు నేను గూడా వీడియోగ్రఫీ అయితే తీసుకుంటున్నాను. సో, ఇది చాలా వరకు ఓల్డ్ టెంపుల్ అంట. చూడ్డానికి గూడా చాలా కలర్‌ఫుల్‌గా, బ్యూటిఫుల్‌గా గూడా ఉంది. ఇక్కడ ఈ టెంపుల్‌కి ముందు పాత కాలంది టెంపుల్ గూడా ఉండిందంట. చాలా వరకు రెనోవేషన్స్ జరిగిన తర్వాత ఈ టెంపుల్ అయితే ఇలా ఉంది. మనకి ఈ టెంపుల్‌లో లార్డ్ కృష్ణ బ్లాక్ కలర్ ఐడల్ రూపంలో కనిపిస్తారు. ఇక్కడ గూడా టెంపుల్ అయితే 4:00కి ఓపెన్ చేశారు గానీ, బట్ దేవుడిది మొత్తం అంతా ఓపెన్ చేయడం అంతా 4:45కి ఓపెన్ చేస్తామని జెప్పేసి చెప్పారు. సో, ఇంకా టెంపుల్ కూడా చాలా బావుంది గాబట్టి మేము గూడా ఆహ్, జస్ట్ అలా టెంపుల్‌ని చూస్తూ కాసేపు టైం అయితే స్పెండ్ చేశాం ఇక్కడ లోపల. దెన్ ఫైనల్‌గా 4:45 టైంకి ఇంకా లోపల క్యూలో నించుందామని జెప్పేసి వెళ్ళి క్యూలో అయితే నించొనున్నాము. ఇంకా ఇక్కడ గూడా దర్శనం చేసుకొని మేము ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా బృందావన్‌కైతే వెళ్ళాల్సుండింది. సో, ఇంకా ఇక్కడ అయినంత తొందరగా ఇక్కడ కంప్లీట్ చేసేసుకొని బయలుదేరితే మేలు అన్న రీజన్‌తో వెయిట్ చేస్తూ ఉన్నాము. దేవుడిని దర్శనం చేసుకొని వెళ్దామని జెప్పేసి. మథురాలో ఇది చాలా వరకు ఫేమస్ టెంపుల్ అని విన్నాము. సో, ఇక్కడి వరకు వచ్చి ఇది దర్శనం చేసుకోకుండా వెళ్తే ఆ సాటిస్ఫాక్షన్ అన్నది ఉండదు గదా! సో, అందుకని ఇంకా వెయిట్ చేసి ఇక్కడ దర్శనం చేసే వెళ్దామని వెయిట్ చేస్తున్నాము. సో, ఇక్కడైతే చూస్తున్నారు గదా! పైన రూఫ్ అంతా ఎంత బ్యూటిఫుల్‌గా పెయింట్ చేశారని చెప్పేసి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే టెంపుల్‌ది డోర్ అయితే లోపల క్లోజ్ అయ్యి ఉంది గదా! ఇంకొక 5 మినిట్స్‌లో అయితే టెంపుల్ ఓపెన్ చేస్తారు. అప్పుడు నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో, ఇప్పుడు రూఫ్‌లో అయితే మీరు చూస్తున్నారు గదా! కంప్లీట్‌గా కృష్ణుడి స్టోరీస్ అన్నీ అక్కడ డిపిక్ట్ చేస్తున్నారు పైన రూఫ్‌లో. సో, ఇప్పుడైతే టెంపుల్ ఓపెన్ అయింది. ఇంకా నేను దర్శనం చేసేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మేము డైరెక్ట్‌గా బృందావన్‌కి బై ఆటో అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ నుంచి బసెస్ కూడా ఉన్నాయి. బట్ టైమింగ్స్ ప్రకారంగా లేవన్నారు. సో, ఇంకా ఇక్కడ నుంచి షేర్డ్ ఆటోస్ అయితే దొరుకుతాయి మనకి బృందావన్‌కి. ఇక్కడ నుంచి 13 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే బృందావన్ ఉంది. సో, ఇంకా బై ఆటో పర్ హెడ్ ఒక్కరికి 30 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. డైరెక్ట్‌గా బృందావన్‌లో అయితే ఈ పాయింట్‌లో అయితే డ్రాప్ చేసేస్తారు. సో, ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ లోకల్ ఆటోస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి పర్ హెడ్ 10 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. వాళ్ళు బన్కే బిహారీ టెంపుల్ దగ్గర అయితే డ్రాప్ జేస్తారు. అక్కడ వాళ్ళు డ్రాప్ చేసిన లొకేషన్ నుంచి చాలా వరకు వాక్ చేస్తూ ఎళ్ళాలి టెంపుల్ వరకు. మనకిక్కడ ఆల్మోస్ట్ ఏం లేదన్నా ఒక 1 కిలోమీటర్ వాక్ అయితే ఉంటది. బట్ ఇలా గల్లీలో
కంప్లీట్‌గా ఈ కలర్‌ఫుల్ గల్లీని చూస్తూ వెళ్ళడం మనకసలు 1 కిలోమీటర్ ఎప్పుడు అయిపోతదన్నది కూడా తెలీదనమాట. ఇక్కడ చూస్తున్నారు గదా! కంప్లీట్‌గా కృష్ణుడి యాక్సెసరీస్ అన్నీ ఎంత బ్యూటిఫుల్‌గున్నాయని చెప్పి. నిజంగా చూస్తుంటే కలర్‌ఫుల్‌గా వాటిని అలానే చూస్తూ ఉండాలనే అనిపిస్తది. ఎంత బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేస్తారిక్కడ కృష్ణుడి ఐడల్స్ కూడా. చాలా నచ్చింది నాకదంతా చూసినప్పుడు. ఇంకా ఇక్కడ ప్రతిదానికి ఎవరైనా మాట్లాడుతున్నా ఏదున్నా గూడా రాధే రాధే అనే వాళ్ళు కన్వర్జేషన్ స్టార్ట్ జేస్తారు. అండ్ రాధే రాధే అనే వాళ్ళ కన్వర్జేషన్ ఎండ్ జేస్తారనమాట. అది ఇక్కడ ఆ ఎక్స్‌పీరియన్స్ అన్నది చాలా డిఫరెంట్‌గా అనిపిస్తది ఇక్కడున్నప్పుడు. అండ్ మేము వెళ్ళిన రోజు సండే అవ్వడం వల్లనో ఏమో తెలీదు గానీ అసలు చాలా అంటే చాలా రష్ ఉండింది. ఈ గల్లీలో మనం నడుస్తూ నడుస్తూనే క్యూ అయితే స్టార్ట్ అయిపోతుంది. అసలు ఈ టెంపుల్‌కి కంప్లీట్‌గా గల్లీలో ఉండడం వల్ల క్యూ అన్నది ఎక్కడ స్టార్ట్ అవుతది, మనం ఎప్పుడు టెంపుల్‌లో వెళ్తాం అసలేమీ అర్థం కాదనమాట. హార్డ్‌లీ ఒక 10 మినిట్స్ కంప్లీట్ రష్‌లోనే మనం లోపలికెళ్ళి దర్శనం గూడా కంప్లీట్ చేసేసుకొని వచ్చేస్తాము. సో, ఇంకా ఇప్పుడు టెంపుల్ లోపలికైతే మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. అసలిక్కడికొచ్చేంత వరకు తెలీదు మనము టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము అని చెప్పేసి గూడా. కంప్లీట్‌గా బయట నుంచే క్యూ స్టార్ట్ అయిపోతదిక్కడ. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! ఎంత రష్ ఉందని జెప్పేసి. ఇక్కడ ప్రాపర్‌గా క్యూ అన్నది అట్లేం లేదు. సో, ఎవరైతే భక్తులుంటారో లోపలికెళ్ళి ఇష్టమొచ్చిన వాళ్ళు అక్కడ డాన్సెస్ కూడా వేస్తూ ఉంటారు. కృష్ణుడిని కొలుస్తూ. సో, కృష్ణుడు అంటే ఇంక తెలుసు కదా! ఆల్మోస్ట్ అందరూ ఆయనకి ప్రేయర్ చేసే విధానంలోనే డాన్సెస్ రూపంలో గూడా ఆయనకి ప్రేయర్స్ అయితే అందిస్తారు. బృందావన్‌లో వచ్చి బన్కే బిహారీ టెంపుల్ అయితే అస్సలు మిస్ చేయకండి. చాలా చాలా బ్యూటిఫుల్‌గున్నాడు అక్కడ కృష్ణుడు. సో, ఇంకా అక్కడ దర్శించుకొని మళ్ళీ బై ఆటో పర్ హెడ్ 20 రూపీస్ అలా చార్జ్ చేస్తారు. బై రిక్షా ఆర్ ఆటో. డైరెక్ట్‌గా ఇక్కడ మేము ఇస్కాన్ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము. ఇప్పుడు మాకెలానో ఈవినింగ్స్ ఈ టెంపుల్స్ చాలా బ్యూటిఫుల్‌గుంటాయని తెలిసి మేము ఈవినింగే ఇక్కడికి రావడం జరిగింది. సో, ఇంకా మాకున్న టైంలో మళ్ళీ మేము నైట్ 8:45కి బ్యాక్ టు ఢిల్లీ అయితే ట్రైన్ స్టార్ట్ అవుతాము. సో, ఇంకా ఆ లోపల ఇక్కడున్న టెంపుల్స్ అయినంత వరకు కవర్ చేద్దామని చెప్పేసి ఒకటి తర్వాత ఒకటి ఫాస్ట్‌గా అయితే వెళ్తున్నాము. సో, ఇక్కడ ఉన్న ఇస్కాన్ టెంపుల్ వచ్చేసి ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్ ఆఫ్ ఇండియా అనమాట. ఇక్కడొచ్చి ఫౌండర్ ఆఫ్ ఇస్కాన్ ప్రభుపాద గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఇక్కడ సమాధి గూడా ఉంది. సో, ఇక్కడ అది గూడా మేము చూసుకొని ఇంకా లోపల 3 ఇమేజెస్ అంతా ఈ పెయింటింగ్స్ చూస్తున్నారు గదా! ఎంత బ్యూటిఫుల్‌గా కార్వ్ ఔట్ చేశారో అదంతా చూసుకొని ఇంకా ఈ కంప్లీట్ లైటింగ్స్‌లో ఈ ఇస్కాన్ టెంపుల్ చూడడం చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇంకా ఇక్కడ లోపలికి ఎంటర్ అయితే లోపల మొత్తం అంతా డాన్సెస్ అయితే జరుగుతూ ఉండింది. ఇస్కాన్ టెంపుల్‌ది మెయిన్ ఐడల్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ రాధాకృష్ణ ఇద్దరు గూడా మనకి చూడొచ్చు. సో, చాలా బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేశారు ఇక్కడంతా గూడా. సో, ఇంకా ఇది దర్శించుకొని ఇంకొంచెం ముందుకొస్తే మనకి చిన్ని కృష్ణుడు, బాలకృష్ణ ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అని చెప్పేసి కూడా ఇక్కడ ఒకటి ఐడల్ ద్వారా చూపిస్తున్నారు. చూస్తున్నారు గదా! ఇది చూడ్డానికి ఎంత క్యూట్‌గుందని జెప్పేసి. ఇక్కడ కృష్ణుడు చూడండి ఎంత ముద్దుగున్నాడసలు. సో, ఇది గూడా చూసుకొని మేమింకిక్కడ ఇస్కాన్ టెంపుల్‌లో ఉన్న కంప్లీట్ టెంపుల్ ఏరియా మొత్తం కవర్ చేసేసుకొని ఇంకా బయటకైతే వచ్చాము. బయటైతే కంప్లీట్ లైటింగ్స్‌తోనే ఫిల్ అయిపోయింది ఇస్కాన్ మొత్తము. ఇంకా మాకున్న టైంలో కుదిరినంత వరకు ఇక్కడ చూసుకొని ఇమ్మీడియేట్‌గా మేము ప్రేమ్ మందిర్‌కైతే స్టార్ట్ అవుతున్నాము ఇక్కడి నుంచి. ఇక్కడ నుంచి హార్డ్‌లీ ఒక 600 మీటర్స్‌లోనే ప్రేమ్ మందిర్ అయితే ఉంది. బట్ మాకు టైం షార్టేజ్ ఉండడం వల్ల అక్కడికి గూడా బై రిక్షానే ఎళ్ళిపోయాం మేమైతే. సో, ఇంకా ప్రేమ్ మందిర్ దగ్గరైతే అసలు చాలా వరకు రష్ ఉండింది. చూస్తున్నారు గదా! అసలు ఫారినర్స్ గూడా ఎంత యాక్టివ్‌గా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. కృష్ణుడి సాంగ్స్ పాడుతూ, కృష్ణుడి సాంగ్స్‌కి డాన్స్ చేస్తూ అన్నది ఇక్కడ లైవ్‌గా మనము అది ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చనమాట. ఇదొక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అనే చెప్పొచ్చు. అక్కడి నుంచి కొంచెం ముందుకొస్తే ఇంకా మేము ప్రేమ్ మందిర్‌లోకైతే ఎంటర్ అయిపోయాము. చూస్తున్నారు గదా! రష్ ఎంత వరకు ఉందని చెప్పేసి. కంప్లీట్‌గా టెంపుల్‌లో బయట ఉన్న మొత్తం కారిడార్ ఏరియాలో కూడా ఎక్కడ కూడా స్పేస్ లేదు. అంతైతే ఫుల్
అయిపోయింది. ఇంకా ఇక్కడ మేము లోపలికెళ్ళి కరెక్ట్‌గా ట్రైన్ టైంకి బయట రాగలమా అన్న డౌట్ అయితే ఉండింది మాకు. బట్ స్టిల్ చూద్దాము, ఏదైతే అదయింది. మళ్ళీ మళ్ళీ రాము గదా అన్న రీజన్‌తో ఇంకా లోపలికైతే ఎళ్ళిపోయాము. స్పెషల్లీ ఈ బృందావన్ టెంపుల్‌ని అసలు నైట్ టైమ్‌లో ఈ లైటింగ్స్‌లో చూడడం అన్నది చాలా వరకు బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అసలు. కంప్లీట్ టెంపుల్ అనే కాకుండా ఇక్కడ బయట గూడా కృష్ణుడి అప్పట్లో జరిగిన స్టోరీస్ మొత్తం అన్ని 3 ఇమేజెస్‌లో అంతా డిపిక్ట్ చేశారు. అవన్నీ చూడడం అన్నది చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇంకా ఈ ప్రేమ్ మందిర్ వచ్చేసి నైట్ టైమ్ ఆ లైటింగ్స్‌కి ఫుల్ కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు ఈ బ్యూటీని ఎక్స్‌పీరియన్స్ చేయడం అన్నది నెక్స్ట్ లెవెల్ అనిపిచ్చింది నాకైతే. బృందావన్ అనగానే మనకి గుర్తొచ్చేదే ప్రేమ్ మందిర్. ఈ ప్రేమ్ మందిర్ వచ్చేసి స్పెషల్లీ ఎటువంటి ఫోటోస్ కూడా ఈ బ్యూటీని క్యాప్చర్ చేయలేవు. డైరెక్ట్‌గా ఇక్కడొచ్చి చూడడం అనేది అదొక డిఫరెంట్ వైబ్ అనిపిస్తది. కంప్లీట్‌గా ఇలా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటే కంటిన్యూయస్‌గా అలా చూస్తూనే ఉండాలన్న ఫీలింగ్ అయితే వస్తుంది. నేను కూడా మాక్సిమం అయినంత వరకు కలర్స్ అన్నీ చేంజ్ అవుతున్నప్పుడు మాక్సిమం వీడియో అయితే కవర్ చేశాను. అయినంత వరకు మీరు కూడా చూస్తారు అన్న రీజన్‌తో. సో, మీకు కంటిన్యూయస్‌గా ఈ టెంపుల్‌నే చూపిస్తున్నాను అనైతే అనుకోకండి. సో, కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు ఆ బ్యూటీ ఇంకా ఎలివేట్ అవుతూనే ఉండింది గదా! దాన్ని నేను కొంచెం అయినంత వరకు కవర్ చేశాననమాట వీడియోలో. దాన్ని మీరు గూడా చూస్తారు అన్న రీజన్‌తో పోస్ట్ చేస్తున్నాను. నిజంగా మాతో టైం లేదు అన్న రీజన్‌తో మేము మథుర, మళ్ళీ బృందావన్‌ని ఒకే రోజే కవర్ చేసాం గానీ, అసలు మీకైతే టైం ఉంటే ఖచ్చితంగా బృందావన్ కోసం అని చెప్పేసి ఒక డేని ఇన్వెస్ట్ చేయండి. నిజంగా ఈవినింగ్ టైంలో ఈ టెంపుల్స్‌ని చూడడం అన్నదే ఒక బ్యూటీ అని చెప్పొచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. లైఫ్ టైమ్‌లో ఒక్కసారైనా బృందావన్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. మథుర కూడా చాలా వరకు బ్యూటిఫుల్‌గానే ఉంది. వెనక లైట్ షో కంప్లీట్ చేసుకొని ఇక్కడ కాస్త ముందుకొస్తే అప్పట్లో కృష్ణుడు కొండ ఎత్తి పట్టుకున్నాడన్నది ఒక హిస్టరీలో చూసుంటాం గదా! ఆ ఇమేజ్‌ని, ఆ స్టోరీనంతా ఇక్కడ డిపిక్ట్ చేసి 3 ఇమేజెస్‌లో అంతా ఇక్కడ మనకి ఎగ్జిబిట్ చేశారనమాట. ఇది గూడా చూడ్డానికి చాలా బ్యూటిఫుల్‌గా అనిపిచ్చింది. సో, ఓవరాల్‌గా మా మథుర మళ్ళీ బృందావన్ వన్ డే ట్రిప్ అయితే ఇలా బ్యూటిఫుల్‌గా ఎండ్ అవుతూ ఉంది. సో, అసలిక్కడి నుంచి వెళ్ళాలన్న మనసైతే లేదు గానీ, ఇంకా ఖచ్చితంగా వెళ్ళాల్సిందే గదా! సో, ఇలా ఈ వ్లాగ్ అయితే ఎండ్ జేస్తున్నాను. ఇక్కడి దాకా చూసారంటే మీకు ఈ వ్లాగ్ అయితే ఖచ్చితంగా నచ్చుంటుందనే అనుకుంటున్నాను. నా చేతనైనంత వరకు ఈ మెమోరీస్ అన్నీ క్యాప్చర్ చేసి మీకు గూడా చూపిద్దామన్న ఒక చిన్న ప్రయత్నం అయితే చేశాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోకి లైక్ జేసి, నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూడండి. మాక్సిమం నేను తిరుగుతున్న ప్లేసెస్ అన్నీ ఎంతవరకు పాసిబుల్ అవుతుందో అంతవరకు మీకు గూడా చూపిచ్చడానికి ట్రై చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. థాంక్ యూ ఆల్.